మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలిమినేట్ అయిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ మళ్ళీ హౌస్లోకి వచ్చారు. శ్రీజాన్ కాకుండా ఇంకొకళ్ళు లోపల పంపించే అవకాశాన్ని బిగ్ బాస్ మీకే ఇస్తే ఒక్క కామెంట్ చేయండి. లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఒక్క కామెంట్ అంతే. ఎవరిని లోపలికి పంపిస్తారు? మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా బలం ఇస్తుంది. అట్లాగే మీరు ఇచ్చే కామెంట్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ దాకా వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు కామెంట్స్. ఎవరి పట్ల శ్రీజా కాకుండా మిగతా వాళ్ళని, ఎవరి పట్ల జనాలు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎలిమినేట్ అయిన ఎవరి పేరైనా రాయొచ్చు. షష్ఠి వర్మ దగ్గర నుంచి మొన్న వెళ్ళిన బర్నీ దాకా, ఇవాళ వెళ్ళిన రమ్యను పక్కన పెడితే ఎవరో ఒకళ్ళ పేరు మీరు రాయొచ్చు. సో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఇక మనకున్నటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ. వాళ్ళకి సంబంధించినటువంటి టాస్క్లు వ్యవహారం నడుస్తున్నాయి. శ్రీజా, దమ్ము, హరీష్ ఫస్ట్ రౌండ్లో ఎంటర్ అయ్యారు. మనీష్, అలాగే ప్రియ పేరు పెద్దగా ఎందుకో వినపట్లేదు, బట్ ప్రియ ఉంటుంది. భరణి, వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యారు. ఫ్లోరస్ అయిని, షష్ఠి వర్మ మాత్రం ఎంటర్ కాలేదనేది ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నాగార్జున సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, రమ్యాన్ ఎలిమినేట్ చేసిన తర్వాత టాటా బై బై అని పంపించేస్తారు కదా, మళ్ళీ కలుద్దాం శనివారం అని చెప్పి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ బాయ్ చెప్తారు కదా, 15-20 నిమిషాలు ఒక ఇద్దరు లోపలికి ఎంటర్ అయ్యారు. ఇద్దరు ఎవరంటే హరీష్, శ్రీజ కలిసి ఎంటర్ అయ్యారు. ఇది మనకున్నటువంటి స్ట్రాంగ్ అప్డేట్. వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. కొద్దిసేపటికి 1-2 అవర్స్కి ఇంకొక ఇద్దరు అట్లా ఎంట్రీ ఇవ్వబోతున్నారో తెలుస్తుంది. మరి ఇట్లా ఎంట్రీ ఇవ్వడం కరెక్టేనా అంటే నాకు ఎందుకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఈజీగా వచ్చేస్తే ఒక ఇద్దరిని ఉంచి మిగతా వాళ్ళని పంపించేసే ఉద్దేశం ఉంటే కనుక వీళ్ళకి, బిగ్ బాస్కి అందరిని అయితే ఉంచారు కదా. సో మిగతా వాళ్ళందరూ కూడా లీక్స్ ఇచ్చేస్తారు కదా. సో అంటే అసలు లీక్స్ పెద్దగా లేవులే, బయట ఏం జరుగుతుందో లోపల అందరూ తెలిసినట్టుగానే ఉంది పరిస్థితి. జనం ఏమనుకుంటున్నారు ఏంటి అవన్నీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు, దాచేదేమీ లేదు. నాగప్రశాంత్ వాళ్ళందరూ వచ్చారు దివ్యానికితో లోపలికి వచ్చినప్పుడు. సో 4వ వారం పక్కన పెడితే 5వ వారం నాడు ఏకంగా 6 వచ్చారు. 7వ వారం నాడు 7వ వారం పక్కన పెడితే 8వ వారంకి అర్జున్ అమర్ వచ్చారు, మర్చిపోయారు. సో 50 రోజుల్లో 50 రకాలుగా ఇన్పుట్స్ ఫ్యామిలీ ఫీక్ అని పెట్టేశారు. అప్పుడే ఫ్యామిలీ వీడియోస్ అవి పెట్టారు దీపావళి సెలబ్రేషన్ అప్పుడు. బయట ఉన్నారా లోపల ఉన్నారా అనేది తెలియకుండా ఫోన్ లేదన్న ఒక్క రీజన్ తప్ప మిగతా అంతా ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాయి హౌస్లోకి. ఇప్పుడు మళ్ళీ ఈ వారం కూడా అంటే గ్యాప్ లేకుండా మళ్ళీ కొత్త వాళ్ళు రావడం స్టార్ట్ అయ్యారు. 7వ వారం అయిపోగానే ఇంకొక జాతర స్టార్ట్ అయింది. ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ లోపలికి వస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఇన్పుట్స్ అయితే ఇస్తారు. ఇచ్చినా పెద్ద పనికిరావా అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు చాలామంది. ఓన్లీ ఇద్దరిని మాత్రమే ఉంచుతారు. సో అంటే ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఒక టెనెంట్స్ ప్లేస్ ఉంది కదా, ఆ పెంట్ హౌస్ లాంటిది అవుట్ హౌస్, ఆ అవుట్ హౌస్ లాంటి దాంట్లో వీళ్ళందరినీ తీసుకెళ్ళి పెడతారు అనే డిస్కషన్ నడుస్తుంది. ఈ వచ్చిన 6 అక్కడికి వెళ్తారని, వీళ్ళందరూ గేమ్ ఆడతారనే మాట ఉంది. సో వీళ్ళు 1 వీక్ ఉంటారా, నామినేషన్స్ వరకు ఉండి నామినేట్ చేసి వెళ్ళిపోతారా? శ్రీజాదమ్మ అయితే ఖచ్చితంగా లోపలే ఉంటుందని చెప్పి అంటున్నారు. సో మళ్ళీ కథ మొదటికి వచ్చి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని చెప్పి అంటారు. ఎట్లా ఉంటుందని తెలియదు. బిగ్ బాస్ ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు జనాలు. అంటే రసవత్తరంగా ఉంటుందా, రసం సాంబార్ లేక ఉంటుందా నెక్స్ట్ అంటే కూడా చెప్పలేని సిచ్యువేషన్. సో ఎలా చేస్తారు, ఎలా డీల్ చేస్తారని ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. బట్ ఇప్పటి వరకు చేసిన వాటిలో సూపర్ ఎక్సైటింగ్ అయితే లేవు. సో ఇవన్నీ పక్కన పెడితే నామినేషన్స్ కోసం ఒక టాస్క్ని డిసైడ్ చేయబోతున్నారు. అంటే సండే ఎపిసోడ్లో ఏం ఉండొచ్చు, లేదా టాస్క్ ఏదైనా డైమండ్ బజర్ బటన్ అని చెప్పి ఎలిమినేషన్ ఇచ్చి తప్పించుకునే పవర్ ఉంది చూసారు, ఆ పవర్ మాదిరికి ఉన్నటువంటి పవర్ పోయింది కదా, ఆ పవర్ని సంపాదించుకోవడం టాస్క్ ఆడాల్సి ఉంటుంది. అంటే ఈ బోర్డ్స్ ఎవరైతే ఐఎస్ ఎవరికి పడ్డాయో ఎవరైతే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చేటువంటి టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే పనిష్మెంట్ కూడా ఇవ్వాలనేటువంటిది చెప్పారు. సో టాస్క్లో పార్టిసిపేట్ చేసేది ఎవరో కూడా నిన్న చెప్పారు. తనుజ, రీతు, డీమన్ పవన్, అట్లాగే పవన్ కళ్యాణ్. రీతు, గౌరవ్, సాయి, తనుజ, పవన్. అంటే ఫస్ట్ వీళ్ళందరినీ రీతు, గౌరవ్, సాయి, తనుజ, పవన్ వీళ్ళు ఉన్నారు. ఇమాన్యుల్ అందరూ పక్కన పెట్టేశారు. సాయిని కూడా తర్వాత తీసేశాడు ఇమాన్యుల్. సో రీతు, గౌరవ్, తనుజ, పవన్ ఈ నలుగురే ఉన్నారు, డీమన్ పవన్. సో ఈ నలుగురిలో ఒకళ్ళు గెలుస్తారు. ఈ టాస్క్ ఎట్లాంటిది పెట్టండి, వెరీ ఈజీ టాస్క్, సింపుల్ టాస్క్ పెట్టారు. అంటే నేమ్ పజిల్ సాల్వ్ చేస్తారు కదా, అట్లాంటిది పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికంటే ముందు చిన్న చిన్న గేమ్స్ పెట్టారు. జార్లో కింద కీస్ ఉంటాయి, పైన బాల్స్ ఉంటాయి, వాటిలో వాటర్ పోస్తే జార్లో కీస్ తీసుకోవాలి, ఇదివరకు కూడా పెట్టారు సీజన్లో. అట్లాంటిది ఒకటి పెట్టి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లా ఫిల్టర్ చేసేలాగా పజిల్ ఉంటుంది, సాల్వ్ చేయాలి. BB9 పజిల్ ఉంటుంది, ఇదివరకు కూడా ప్రతి సీజన్లో పెడతారు. అదొక పెట్టినట్టు తెలుస్తుంది. సంచాలకుగా ఇక్కడ మాదిరి ఉన్నట్టు తెలుస్తుంది. సో దువ్వాడు మాదిరి సంచాలకుగా ఉండి ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఆబ్వియస్లీ తనూజకి సపోర్ట్ చేస్తుంది. రీతుకి, గౌరవ్కి, డీమన్ పవన్కి చేయదు కదా, తనుజగా సపోర్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో ఈ టాస్క్ ఆడుతున్న మధ్యలో చాలా పెద్ద గొడవ అయిందని, డీమన్ పవన్ వర్సెస్ దువ్వాడ మాదిరి జరిగిందని చెప్తున్నారు. తనుజ అది కరెక్ట్గా కాలేదు, కాకపోతే తనని
మీరు ఎంటర్ చేశారు నెక్స్ట్ లెవెల్కి అనే క్వశ్చన్ మీద గొడవ అయినట్టుగా తెలుస్తుంది అండ్ అల్టిమేట్గా తనుజ విన్నర్ అయినట్టు తెలుస్తుంది. సో తనుజకి 3 ఆప్షన్స్ ఇచ్చారంట బిగ్ బాస్. ఎలిమినేషన్లో ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చు, ఆ అవకాశం అన్నీ కూడా తనకుంటాయి, ఆ పవర్ వచ్చేసింది సెపరేట్. అది కాకుండా దివాడ మాధురికి పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత తనుజకి ఇచ్చారు. 3 ఆప్షన్స్ నుంచి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఒకటి డైరెక్ట్ నామినేషన్, రెండోది వారం రోజులు బాత్రూమ్ క్లీనింగ్, 3 రోజులు గార్డెన్ క్లీనింగ్. సో అంటే బాత్రూమ్ క్లీనింగ్ చేయడానికి గార్డెన్ క్లీనింగ్ నా వల్ల కాదని మాధురి చెప్పడంతో డైరెక్ట్ నామినేషన్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఇంట్లోంచి వెళ్ళిపోవడం కంటే అంట్లు తోవడం కష్టమా, గార్డెనింగ్ చేయడం కష్టమా అని క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవాళ ఇది మీరు ఈ ఎపిసోడ్లో చూడబోతున్నారు, ఏం జరుగుతుందని చూద్దాం.